నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు పైన మరో కేసు అంటూ రిజిస్టర్ అవ్వడం జరిగింది. సెక్షన్ 353 కింద పోలీసు వారి విధులకి అడ్డుపడినందున అంబటి రాంబాబు పైన కేసు రిజిస్టర్ అయింది. అసలు అంబటి రాంబాబు ఈ వ్యవహారంలో ఆయనది ఏదైనా తప్పు ఉందా? తప్పు లేకున్నా కూడా పోలీసు వారు అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఈ అధికారులు కక్షాపూరితంగా ఏమైనా వ్యవహరించారా? దీంట్లో నిజాలు ఎంత వెలికి తీసే ప్రయత్నం అంటూ చేద్దాం. మనతో పాటు ఇవాళ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అంబటి రాంబాబు పైన మరో కేసు రిజిస్టర్ అయింది. కానీ నిన్న జరిగినటువంటి వ్యవహారం అక్కడ లోకల్లో ఉన్నటువంటి సిఐ, గుంటూరు జిల్లా పట్టాభిపురంకి సంబంధించిన సిఐ వెంకటేశ్వర్లు గారి పైన ఈయన నాలుక మడత పెట్టి మరీ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అసలు ఈ వ్యవహారంలో అందరూ అంటుంది ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అంబటి రాంబాబు 100% కరెక్టు, అంబటి రాంబాబు ఆయన చేస్తున్నటువంటి పనులకు పోలీసు వారే అడ్డుపడినారు, అందుకు అక్కసు తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఆయన పైన కేసు పెట్టిందని వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి సార్? కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వెన్నుపోటు దినం అనే దాని మీద వాళ్ళు ర్యాలీలు, ఏదో సభలు, సమావేశాలు, మొత్తానికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత హల్చల్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అంబటి రాంబాబు ఒక బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ దగ్గర చేరుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే పోలీసులు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇన్ని బైకులకు అనుమతి లేదు, మీరు లిమిటెడ్గా రావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకు చెప్పడం, శాంతి భద్రతల దృష్ట్యా చెప్పడం జరిగింది. కానీ అంబటి రాంబాబు లాంటి ఒక అగ్రెసివ్ లీడరు వాటిని తట్టుకోలేడు. నన్నే ఆపుతారా అనే ఒక ఏమంటారు ఇది ఉంటుంది. అక్కడ రెండు ఫేసెస్ జరిగాయి సార్. అంటే మీరు చెప్పినట్లు ఫస్ట్ బైక్ ర్యాలీకి అనుమతి లేదన్నందువల్ల ఆయన సైలెంట్ అయిపోయినారు. మళ్ళీ మీరు చెప్తున్నటువంటి ఎపిసోడ్ పోలీసు వారిని సైడ్ లైన్ చేసి మరి బైక్ ర్యాలీకి వచ్చేస్తున్నాడు ఆయన. అదే అంటే ఏదో విధంగా అలచేలు చేయడానికి క్రియేట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. నన్ను ఎందుకు వెళ్ళనియో, నువ్వు ఆపడానికి అని దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో సిఐ కూడా మీరు మర్యాదగా మాట్లాడాలని చెప్పడం జరిగింది. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ మిగిలిన కొద్దిమంది నాయకులు, నేను ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నా అంటే మిగిలిన నాయకులు కొంతమంది జైల్లోకి వెళ్తున్నారు, కొంతమంది బెయిల్ మీద తిరుగుతున్నారు, కొంతమంది బెయిల్ రాని వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు, కొంతమంది పార్టీని వీడిపోతున్నారు, కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు. కానీ మిగిలిన 10 మంది నాయకులు మీడియా ముందు అలాగే ఈ పోలీసుల ముందు హల్చల్ చేస్తున్నారు. మీరు చెప్తా ఉంటే నాకు ఒక లాజిక్ అంటూ గుర్తొస్తుంది సార్. ఏంటంటే మీరు జైలు, బెయిలు ఈ వ్యవహారం చెప్పారు కాబట్టి ఎవరైతే జైలుకు వెళ్ళి తిరుక్కొని వచ్చింటారో వాళ్ళు అగ్రెసివ్గా ఎవరు మాట్లాడట్లే. అటు పోసాని కృష్ణమురళి కావచ్చు, లేదా వల్లంనేని వంశీమోహన్ 1-2 రోజులు బయటకు వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు కాక అగ్రెసివ్ కల్లం హరికృష్ణారెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త కావచ్చు, ఎవరు కూడా బయటకు వచ్చాక అగ్రెసివ్నెస్ లేదు. అది ఎందుకంటే అక్కడికి పోయినాక ఏదైనా హితబోధ ఏదన్నా తెలుసుకుంటున్నారా? ఏం హితబోధ ఉండదు. వాళ్ళ మీద నమోదైన కేసుల వివరాలని పోలీసులు ప్రకటిస్తారు. వాటి మీద సెక్షన్లకు సంబంధించి ఏం సెక్షన్లకు ఏం కేసు శిక్ష పడుతుందని తెలియజెప్తారు. అవన్నీ తెలిసిన తర్వాత మనం సైలెంట్గా ఉండనే బెటర్. మరింత మనం రెచ్చిపోయినట్టయితే ఈ కేసులతో పాటు కొత్త కేసులు నమోదవుతాయి. ఎందుకు జైలుకి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నించడం అనే భాగంగా జైలుకి వెళ్ళకుండానే ప్రయత్నం చేసే భాగంలో వాళ్ళు ఉన్నారు. కానీ బయట ఉన్నటువంటి మీరు చెప్పే నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే విడుదల రజని కావచ్చు, సిదిలి అప్పలరాజు కావచ్చు, మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి చేతనైతే వీళ్ళు దుందుడుగా ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళు దుందుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట ఇప్పుడు ఎవరైతే గతంలో అనుచరులుగా, సహచరులుగా, దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులు, పూర్తిగా తనతో మింగిలైన వ్యక్తులు కూడా ఇప్పుడు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది జైలుకి వెళ్ళడం జరిగింది, కొంతమంది బెయిల్ మీద తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరు లేరు. తన వెంట తిరిగి తనతో పాటు నడవడానికి ఈ మిగిలిన ఈ కొద్దిమంది అయినా రెచ్చిపోకపోతే వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంటుంది. వైసీపీ ఎలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలంటే కూటమి అవకాశం ఇస్తలేదు. కూటమి ఎందుకు అవకాశం ఇస్తలేదు? ఇచ్చిన హామీల నెరవేర్చుకుంటూ ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం ఒక దానికి చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ విమర్శలు చేయడానికి పెద్దగా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగా చూసుకున్నట్టయితే మా నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు. ధర్నా చేస్తూ పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, లేకుంటే ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి రోజు అలాంటి వాళ్ళు మాకు రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, అక్రమ కేసులు అని చెప్పడం. మరోవైపు ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం. ఏదో విధంగా చర్చలో ఉండాలి. చర్చలో ఉండాలంటే మంచి పనులు చేస్తూ చర్చ
చర్చలో ఉండాలంటే అది అంత తొందరగా సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి దుందుడుకు చర్యలు మనం చూస్తుంటాం. అసెంబ్లీలో కూడా ఎవరైనా చాలా బాగా మాట్లాడారు అనుకో, వాళ్ళ గురించి పెద్ద ఎవరు మీడియా కానీ సోషల్ మీడియా ఇది వాస్తవం సార్. పట్టించుకోవడం. అదే ఆ మైకి కొట్టి బెంచీలు ఎక్కి తిరిగి హల్చల్ చేస్తే ఆ రోజంతా దాని మీద బ్రేకింగ్ నడుస్తుంది. మంచి గడప దాటే లోపు చెడు ఊరంతా తిరిగినట్టు ఇప్పుడు అసెంబ్లీలో ఎంత గోల చేసిన అనుకో, అని నాయకుడు వెంటనే లీడర్ అయిపోతాడు. అసెంబ్లీలో కూడా మా నాయకుడు ఎట్లా మాట్లాడాడు అనే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో మంచి పనులు చేయడం కంటే ఇలాంటి హల్చల్ చేయడం వల్ల రోజు పేపర్లో ఉండొచ్చు. ఈ చర్చ 2-3 రోజులు జరుగుతుంది. అంబటి రాంబాబు ఎందుకు దురుసుగా ప్రవర్తించాడు అనేది ఇప్పుడు మీరే అది కరెక్ట్ అయిన తప్ప అని మనమే చర్చించుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని వెంట ఉండి మేము నీకు మద్దతుగా ఉన్నాం, సపోర్ట్గా ఉన్నాం, నీకు కష్టకాలంలో కూడా మీకు ఉన్నాం, మీరు అందరూ వెళ్ళిపోయినప్పటికీ మేము ఎప్పటికీ మీకు తోడు ఉండామని చెప్పడం ద్వారా వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఒకవేళ వీళ్ళు వేరే పార్టీకి వెళ్ళినట్టయితే బార్గెనింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఏ విధంగా బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది? యాక్టివ్ ఉన్న పొలిటీషియన్ తీసుకోవడానికి ఇతర పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. నువ్వు ఏం కామ్గా ఉండి ఇంట్లో ఉండి స్తబ్దుగా ఉంటే నేను మంచివాడిని అంటే ఎవరు పలకరు, సంబంధం అసలు ఇంతోనేం పని కాదనుకుంటారు. అది అందుకే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టు రాజకీయ నాయకులు ఏదో విధంగా దౌర్జన్యాలతో అక్రమాలతో ఏదో విధంగా పార్టీలో చేరి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వేరే పార్టీ అంబటి రాంబాబును ఏదో పార్టీ ఆహ్వానించినప్పుడు అంబటి రాంబాబు ఏంటి స్టేచర్ అని చూసినప్పుడు ఇది ఉంది ఇంత ఉంది అని తెలియాలి. మిగతా వాళ్ళకు లేనప్పుడు తీసుకోరు. అంటే 2-3 విధాలు వాళ్ళకి లాభాలు. రాజకీయం అంటేనే మీరు చెప్పే ప్రకారం పులి మీద స్వారీ సార్. అంటే మాట్లాడితే ఉపయోగం ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటే థ్రెట్స్ తక్కువ ఉంటాయి, పట్టించుకోరు. కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానంగా మిగిలిపోవాలి, రోజు పత్రికల్లో నన్ను ఉండాలి, లేదంటే మిగతా పార్టీలకు వెళ్ళినప్పుడు నాకు ఒక డిమాండ్ అని ఉండాలి. నన్ను వాళ్ళు రేపు చేర్చుకునేటప్పుడు హంగామాగా చేసుకోవాలి, టికెట్ ఇస్తాను నీకు హామీ ఇచ్చి తీసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. రాజకీయం అంటే రాజకీయాలే చేస్తారు. నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడినారు కాబట్టి వెనకటిది ఒక విషయం తీసుకొస్తున్నాను. గతంలో గవర్నమెంట్లో మాధవ్ ఒక మాట అన్నాడు సార్, మీకు ఏది దొరికితే అది రాయి అనుకోండి, పలుగు, పార, గడ్డపార ఏదైనా తీసుకోండి, అధికారులపై మళ్ళీ మీకు కన్నా అన్యాయం జరిగితే అంటే పాతకాలం 1880s లేదంటే 1920s రేంజ్ లేకపోయినారు. అదే శైలిలో నిన్న అంబటి రాంబాబు గారు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాట, నా వయసు 70 ఏండ్లో నాలో ఉన్నంత ఉడుకు రక్తం మీకు లేకుండా పోయింది, ప్రతి ఒక్కరూ బయటికి రండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, రోడ్లపై గోడలు పడండి అని చెప్పి 70 వయసులో ఉన్నటువంటి అంబటి రాంబాబు అంటున్నాడు. అంటే ఆయన అన్నట్టు నేను కాటికి కాలు చాపినాను, 70 ఏళ్ళు పై చిలుకు అంటున్నాడు. ఇప్పుడున్నటువంటి యువతని ఆయన ఈ విధంగా వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎమోషన్గా బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా సార్? దీని మీద జనరల్గా అయితే కేసులు కూడా నమోదవుతుంటాయి. ఎవరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని చెప్పి కోర్టుల ద్వారా ఖచ్చితంగా శిక్షలు పడుతుంటాయి. నీకు అందుకే ఏదైనా శిక్ష పడేటప్పుడు ఎవరు శిక్ష చేసిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళకు కూడా శిక్ష పడుతుంటుంది, దాని వెనుక ఉండే వాళ్ళకు కూడా శిక్ష పడుతుంటుంది. కాబట్టి అంబటి రాంబాబు నేను చెప్పినట్టే ఏంటంటే ఏ విధంగా అయినా ఒక విధంగా చర్చల్లో ఉండాలి, చర్చించుకోవాలి. నిన్న అంబటి రాంబాబు కనుక ఆ పోలీసు సిఐ మీద సీరియస్ అయ్యి ఉండకపోతే మనం ఇవాళ చర్చించుకునే అవకాశమే లేదు. చర్చ ఎందుకు వచ్చిందంటే తను ఏదో ఒక పని చేయడం వల్ల, అది మంచి పని కాదు, కానీ ఏదో విధంగా చర్చలకు రావాలి. కాబట్టి మిగతా వాళ్ళని కూడా ఆ విధంగా ఉండి, సో వైసీపీ పార్టీకి సంబంధించిన మీరు ఏదో విధంగా చర్చల్లో ఉండి వైసీపీ పార్టీ చచ్చిపోలేదు, బతికే ఉందని నిరూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల పాటు వైసీపీ పార్టీని బతికించాలంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మా పార్టీని మూసేస్తాను, దగ్గర డబ్బులు లేవు, ఫండ్స్ లేవు అని చెప్తున్న క్రమంలో వైసీపీ పార్టీ బతకాలంటే ఖచ్చితంగా కూడా ఏదో విధంగా చర్చల్లో ఉండాలి. ఎన్నికలు రాగానే ఎప్పుడు వస్తే అప్పుడు గెలుస్తామంటే ఇప్పుడు రావు, 4 ఏళ్ల వరకు రావు. 4 ఏళ్ల వరకు కార్యకర్తలు మిగులుతారా, ఉంటారా, పోతారా, వెళ్ళిపోతారా అని ఒక వైసీపీ నాయకుల్లో డౌట్ ఉంది. ఈ విధంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు మనతో ఉంటారు. కార్యకర్తలు ఉంటేనే పార్టీకి బలం. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక విధమైన పని ఇవ్వాలి. పని ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని రోజులు ఉంటారు పార్టీని నమ్ముకొని? నాయకుడు ఎప్పుడు జైలుకు పోతాడో తెలియని పరిస్థితి. ఆల్రెడీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జైలుకి వెళ్తున్న సందర్భంలో దిక్కుచోత స్థితిలో ఉన్నారు. వాళ్ళు గతంలో గ్రామాల్లో టీడీపీ
కార్యకర్తపై బెదిరింపు ఇలాంటివి ఉంటే ఎప్పుడు మా మీద వచ్చి అక్రమ కేసులు పడతాయని చెప్పి ఆ భయంతో వాళ్ళు ఉన్నారు. సరే అట్లా అని చెప్పి వీళ్ళు ఎవరైనా పోయి రక్షిస్తున్నా అంటే ఎవరు వెళ్ళి కనీసం వాళ్ళకి సానుభూతి కూడా చూపట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు, జైల్లో ఉన్న నాయకుడు ఎవరిని కూడా పరామర్శించి నేనున్నా అని చెప్పే ప్రయత్నం అయితే ఇప్పటివరకు ఎవరికి చేయలేదు. ఆసుపత్రిలో ఉన్న కొడాలి వీళ్ళకే పరామర్శించిన సందర్భం లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కార్యకర్తలంతా చెల్లాచెదరై అవకాశం ఉంటుంది. చెల్లాచెదరు కాకుండా ఉండాలంటే వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా అంబటి రాంబాబు ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నం సఫలమైద్దా విఫలమైద్దా తర్వాత ఒక ప్రయత్నం అయితే చేస్తుండని అనుకోవచ్చు. సో మొత్తం మీద అంబటి రాంబాబు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే వైసీపీలో A2గా అంబటి రాంబాబు మారాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలం అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.